బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ప్రధానంగా 3 మేజర్ డ్రైన్లు ఉన్నాయి. పాత గుడపల కాలువ, కొత్త గుడపల కాలువ, రేబాల కాలువలు. ఇవి కొద్ది కాలంగా పూడికి దిగిపోవడం వల్ల పూడుకోపోయి ఉన్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో పూడిక పై వరకు పేరుకోపోయి ఉంది. దీనివల్ల ఆ ప్రాంతాల్లో దోమలు, పురుగులు విపరీతంగా ప్రబలిపోయి అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వచ్చేది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మేము ముందస్తుగా కమిషనర్ గారిని కలిసి ఆ కాలువలు పొడిగి తీసేసి రాబోయే ప్రమాదాలని నివారించాల్సిందిగా మేము కోరాము. దాని మీద సార్తో మాట్లాడినప్పుడు సార్ ఉండి మేము కూడా ఎస్టిమేషన్ తయారు చేస్తున్నాం, తొందరలోనే పొడిగి తీయించి రేపు వర్షాకాలంలో అవన్నీ రెడీ చేస్తామని చెప్పారు. వీటితో పాటు బాంబే రోడ్డుకి 2 పక్కల ఉన్న ట్రైన్లు కూడా పొడిగి తీయమని కోరాము. వాటిని కూడా తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలిపారు. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు సత్వరమే ఈ డ్రైన్లు పొడిగి తీయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. శ్రీనివాసులు పట్టణ కమిటీ కార్యదర్శిని. ఈరోజు మనకి అప్లికేషన్ ఇచ్చిన ముఖ్య ఉద్దేశం గుడపల కాలువ పాతది కొత్తది 2 పూర్తిగా డ్యామేజ్, పూర్తిగా చెత్త చెదరంతా పేరుకుపోయి ప్రస్తుతం ఇప్పటికే ఆడ పురుగులు రకరకాల అన్నీ తేలాడుతుంది. దీంట్లో పాత గుడపల కాలువ అయితే ఆడ ఆల్రెడీ ఇది బండ కట్టుండారు, దాని పైకి వచ్చి పురుగులను పైకి వచ్చి డ్యామ్ ఆగిపోయి అవతలకి పోని పరిస్థితి. నేనంతా మా కమిటీ తరఫున అందరం పోయి ఆడ విచారించి ఫోటోలు తీసుకొచ్చి దాని మీద అర్జీ ఇచ్చాం. వెంటనే కానీ చేయకపోతే రాబోయే వర్షాకాలం ఆ చెత్త అంతా ఆ బండ మీదకి వచ్చి కొంచెం డ్యామేజ్ చేసే పరిస్థితి, ప్రజలకి ఇబ్బంది వచ్చే పరిస్థితి. దాని మీద ఈరోజు అప్లికేషన్ ఇచ్చాం. రెండోది ఏంటంటే బుచ్చిరెడ్డిపాలెం ఈ సైడ్ కాలు డ్రైనేజీ పారిశుధ్యం కూడా 4 నెలలకు ఒకసారి 5 నెలలకు చేస్తున్నారు. కట్టిన చేయటం లేదు. చేసిన ఆ కుప్పలు కూడా వెంటనే ఎత్తటం లేదు. కనీసం బ్లీచింగ్ కూడా చల్లటం లేదు. దోమలు మొన్న సమ్మర్లో తగ్గినాయి, ఇప్పుడు మరీ దోమలు పెరిగినాయి గ్రామాల్లో. ఈ దోమల నివారణ కూడా ఎటువంటి స్ప్రే చేయటం కానీ, గతంలో ట్రాక్టర్ మీద కొంచెం పెట్టి స్ప్రే చేస్తుండేవాళ్ళు, అది లేదు. మామూలుగా మళ్ళీ హ్యాండ్ స్ప్రే చేసేవాళ్ళు, అది లేదు. ఎన్ని వీటి మీద కూడా కమిషనర్తో మాట్లాడి పోదామన్నా సరే ప్రస్తుతానికి ఆయన అందుబాటు లేరు. వాడ వేరే ఆఫీస్కి అకౌంట్ ఇచ్చి వచ్చాం. అందుకని కమిషనర్ గారు వస్తేనే మా ఇచ్చిన అప్లికేషన్ని పరిశీలించి మేము తెలియజేసిన అన్నిటి కూడా వెంటనే వాటికి పారిశుధ్య పనులకి ప్రయత్నం చేసి కంప్లీట్ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుతున్నాం.